అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం ఎంతో అద్భుతంగా గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము, ఇందులో 2వ భాగంలోకి అడుగుపెట్టి మనం 13 శ్లోకాలను పూర్తి చేసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో 14, 15 మరియు 16 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. బిఫోర్ వి స్టార్ట్ అవర్ సెషన్, చక్కగా పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై మనం ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం తత్సత్. మనకి ఈ 2వ భాగంలో ఆత్మ యొక్క శాశ్వతమైన అతీంద్రియమైన స్వభావము, దీని గురించి తెలుసుకుంటున్నాము. అందులో 11వ శ్లోకంతో మొదలు పెట్టారు. భగవాను వాచ అని పరమాత్మ బోధించడము ముందు మందలింపుతో మొదలు పెట్టారు. 11వ శ్లోకము. జ్ఞాని ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోతున్న దాని గురించి కానీ చింతించడు. అతను ఎప్పుడు వర్తమాన క్షణంలో ఉంటాడు. అదే ఒక జ్ఞాని యొక్క మార్గము అని తెలియజేసి, మనం ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో దాన్ని బట్టే మన చర్యలు ఉండాలి, త్రికరణ శుద్ధితో ఉండాలి అని 11వ శ్లోకంతో పరమాత్మ మందలిస్తూ అలా మొదలుపెట్టి, మరి 12, 13 శ్లోకాలలో మనం నిత్యము మార్పు చెందుతున్న ఈ దేహము, ఎలా అయితే ఇప్పుడు అర్జునుడు, రాజులు వీళ్ళందరి గురించి బాధపడుతున్నారంటే ఏంటి, మనలో ఉన్న కోరికలు కానీ, ఇంద్రియాలు కానీ, ఇంద్రియ సుఖాలు కానీ గురించి బాధపడుతున్న ఒక ఆధ్యాత్మిక సాధకుడికి బోధిస్తూ, దీనికంటే నిత్యమైనది, శాశ్వతమైనది ఒకటి ఉంది, దానిని నువ్వు చేరుకో అని చెప్తున్నారు పరమాత్మ. ఈ దేహము, నువ్వు చూసే ఏదైతే నువ్వు అహంతో కూడుకున్న ఈ కోరికలు, ఈ దేహాత్మ భావన, ఇవన్నీ కూడా అహంతో కూడుకున్నవి. ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నవి. వీటి వెనకాల మార్పు చెందనిది ఒకటి ఉంది. ఆ స్థితికి నువ్వు చేరుకో సాధనా మార్గం ద్వారా అని పరమాత్మ ఇంతవరకు బోధించారు. సింపుల్గా ఏంటి అంటే, మనకి ఒక ఎగ్జాంపుల్ మనకి యోగిరాజుల వారు చెప్పారు. ఏమని? సముద్రము ఒక బుడగ చాలు, దాంతోనే వచ్చేసింది. ఆ శ్వాస చేరితే జీవుడు, శ్వాస తీసేస్తే పరమాత్మ. ఆ శ్వాస ఎప్పుడైతే తీసేస్తే అంటే అది ఇంకా చంచలతతో కూడుకున్నది అయితే కనుక జీవుడు, అహంతో కూడుకున్న మన జీవాత్మ. అదే ఎప్పుడైతే ఆ శ్వాస మనం అంతర్ముఖం చేసుకుంటామో, అది ఒక చలనం నుండి అచలన స్థితికి మనం తెచ్చుకుంటామో, కూటస్థ చైతన్యంలో దానిని స్థితంగా ఉంచగలుగుతామో, ఆ శ్వాస లేని స్థితే పరమాత్మ స్థితి అని చాలా చక్కగా, సింపుల్గా, ఎంతో నిగూఢమైన అంతరార్థాన్ని తెలిపారు మనకి. సరే, ఈరోజు మనం ఇంకా 14, 15, 16 శ్లోకాల ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాము. అయితే మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాము. 14వ శ్లోకం ముందు పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. వెల్కమ్ సాయి మేడం, ఓవర్ టు యూ. 2వ అధ్యాయము 14వ శ్లోకము. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు, సుఖ దుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత, వాటిని సహింపుము. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ
పద విభజన చూద్దాం. కౌంతేయ అంటే ఓ కుంతీపుత్రుడా, అర్జునుడిని ఇక్కడ కుంతీపుత్రుడా అని సంబోధిస్తున్నారు. భారత అంటే భరతవంశంలో పుట్టినవాడా. మాత్రా స్పర్శాహ తు ఇంద్రియాలకు శబ్దాది విషయాలతో కలిగే సంబంధాలు అయితే, శీతోష్ణ సుఖ దుఃఖదాహ చలి వేడి సుఖము దుఃఖము అనే వాటిని కలిగిస్తాయి. ఆగమాపాయినః ఆ శీతోష్ణాలు సుఖ దుఃఖాలు రాకడ పోకడ కలిగినవి. అనిత్యాహ మరియు అశాశ్వతమైనవి. తాన్ వాటిని అంటే ఏంటవి శీతోష్ణ సుఖ దుఃఖాలు. తితీక్షస్వ అంటే ఓర్చుకో, సుఖ దుఃఖాలను పొందకు అని చెప్తున్నారు పరమాత్మ. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం ముందు. ఓ అర్జున, ఇక్కడ కుంతిపుత్రుడా అర్జున అని చెప్పి ప్రతి జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది. అంటే ఏంటి విషయం ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు చర్మం ఉంది, ఈ చర్మానికి దాని ఫంక్షన్ ఏంటి అంటే స్పర్శ అనేది దాని విషయం. ఇక్కడ విషయము అంటే దాని ఫంక్షన్ ఏంటి? చర్మానికి స్పర్శ అనేది విషయము, కంటికి చూడటం అనేది దాని విషయము అని. అయితే ఆ ఇంద్రియానికి విషయానికి ఒక సంపర్కం జరుగుతోంది. ఆ యూనియన్ జరిగినప్పుడే, ఆ ఏర్పడినప్పుడే జీవుడికి చలి వేడి వంటివి అనుభవంలోకి వచ్చి దానికి ఫలితంగా సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ సుఖ దుఃఖాలు అనేవి శాశ్వతంగా నిలబడవు. ఇవి నిత్యం వస్తూ పోతూనే ఉంటాయి. ఆగమాపాయినః అవి అనిత్యమైనవి. కావున జ్ఞానివై సహనశీలతతో అంటే క్షమతో నువ్వు ఈ ద్వంద్వత్వాల వలన ఈ హర్ష విషాదాలను చెందవద్దు. హర్ష విషాదము అంటే ఏంటంటే ఆనందము కానీ దుఃఖం కానీ వీటి వల్ల ఏదైతే నీకు వస్తోందో దాని వల్ల నువ్వు చెలించకు, నువ్వు దుఃఖించకు అని చెప్తున్నారు. అయితే దీనికి ముందు యోగిరాజుల వారి ఆధ్యాత్మిక అంతరార్థము అయింది చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి చాలా సింపుల్ గా చెప్తారు. అదేంటో చూద్దాము. ఏం చెప్తున్నారు? ఈ శరీరం ఏదైతే ఉందో ఇది పంచభూతాలతో నిర్మితమైనది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశముతో నిర్మితమైనది. అదే కదా మన చక్రా సిస్టమ్ తో చెప్పుకునేది ఏంటి? మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఇవన్నీ కూడా మరి అందులోనే నాదం ఉంది, బిందు ఉంది, ఓంకార నాదము ఇవన్నీ కూడా ఉన్నది ఈ శరీరంతోనే. అయితే ఈ స్పర్శ మాత్రా స్పర్శాస్తు అంటే స్పర్శ అంటే ఈ ప్రాణవాయువు వలన మనం అనుభవించటం జరుగుతోంది. ఈ లోపల ఉన్న ఈ ప్రాణవాయువు, వాయువు వేరు ప్రాణవాయువు వేరు. వాయువు అంటే అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. మనం ఎప్పుడైతే ఆక్సిజన్ ని లోపలికి తీసుకుంటున్నామో ఆ శ్వాసతో పాటు మన లోపల ఉన్న ప్రాణశక్తి ఎప్పుడైతే దాంతో మిక్స్ అవుతుందో దానిని మనం ప్రాణశక్తి, ప్రాణవాయువు అన్నా కూడా అదే. దేర్ ఈస్ అ డిఫరెన్స్. సో ఈ ప్రాణవాయువు వలన మనం ఏదైతే ఆ టచ్ సెన్సేషన్ కానీ మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా ఎలా మనకి అనుభూతి చెందుతున్నామంటే బికాస్ ఆఫ్ ద ఆ ప్రాణవాయువు లోపల దాని వలన అనుభూతి చెందుతున్నాము. అయితే కొంతకాలం తర్వాత అది మనం ఏదైతే చూస్తున్నామో అది మాయమవుతుంది. మనం ఏదైతే స్పర్శిస్తున్నామో అది మార్పు చెందుతూ ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. మనం చూసే దృశ్యం మారిపోతుంది. ఇలా అయి మార్పు చెందుతూ ఉంటాయి. వీటన్నిటికన్నా అతీతమైనది కూటస్థము. కూటస్థ చైతన్య బ్రహ్మన్ ఆజ్ఞాచక్రం దగ్గర, భృకుటి దగ్గర ఎక్కడైతే మన ప్రాణవాయువు నిశ్చలంగా స్థిరంగా ఉంటుందో, ఎక్కడైతే ఆ సర్వాంతర్యామిని మనం దర్శిస్తామో అక్కడే నాదం ఆగిపోతుంది. ఆ కూటస్థుడి గురించి, ఆ కూటస్థ చైతన్య స్థితి గురించే మన వేదాలలో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఆ స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ మార్పు చెందుతూ ఉన్న వాటి వల్ల ఈ ప్రాణవాయువు సంచారం వల్ల మనకు కలిగేది ఏంటి? అచంచలత. దాని వల్ల మనకి ఎప్పుడు నిత్యం ఆందోళన జరుగుతోంది. ఎప్పుడైతే మనం ఆ కూటస్థ చైతన్య స్థితిలో ఆ నిరాకార నిర్గుణుడితో మనం ఎప్పుడైతే ఆ లయం అవుతున్నామో అక్కడ మనం అవధులు లేని ఆనందాన్ని అక్కడ అనుభూతి చెందుతాము. దట్ ఈస్ కాల్డ్ సుప్రీం బ్లిస్. దాన్నే పరమానందం అంటున్నాము. అక్కడ ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఏమవుతుంది? ఒక గాఢమైన మత్తుకి మనం అది గురి చేస్తుంది. అంటే వి ఫీల్ దట్ ఒక ఇంటెన్స్, ఒక మత్తు లాంటి స్టేట్ ని
ఫీల్ అవ్వగలుగుతాము. అందుకే ఇప్పుడు ఇదంతా కాకుండా కూటస్థ చైతన్య స్థితి కాకుండా ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియాలతో సంపర్కం జరుపుకొని ఆ అది మనం ఇగ్నోర్ చేస్తున్నామో దానికి ఏంటంటే మనం నిత్యము ఈ ఆందోళనకే గురి అవుతూ ఉంటాము. మన ఫోకస్ ఎప్పుడూ కూడా ఈ బ్రుకిటి దగ్గర కూటస్థ చైతన్య స్థితికి చేరుకోవాలి, దానికే నేను ధ్యాన సాధన చెయ్యాలి అన్నదే మన గమ్యంగా, ఒక డెస్టినీగా, అదే ఒక గోల్గా పెట్టుకోవాలి మనము. ఇవన్నిటినీ కూడా నువ్వు గమనిస్తూ ఉండు. ఏది ఈ నిత్యం ఏదైతే జరుగుతోందో చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో అనిత్యము కానివి, వాటిని జస్ట్ గమనించు అంతే. ఓర్పుతో ఉండు, క్షమతో ఉండు, అంతేకాని వాటితో నువ్వు చెలించకు. అదే తితీక్షు అని చెప్పారు. తితీక్షు అంటే చూడు. ఎలా చూడాలి? ఓర్పుతో చూడాలి, క్షమతో చూడాలి, ఒక సాక్షిభూతంగా చూడాలి. ఆ తితీక్షు అన్న మాట యోగానంద గారు కపుల్ ఆఫ్ టైమ్స్ వాడారు. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తితీక్షు, నువ్వు తితీక్షుడు బాబు అంటే ఓర్పుతో క్షమతో గమనించే ఒక సాక్షిభూతంగా మాత్రమే ఉండు అని చెప్తున్నారు. కానీ ఎలా ఉంటాము? నిత్యం ఈ జరుగుతూనే ఉన్నాయి, మనం ఎంతో ఫేస్ చేస్తూ ఉంటాము నిత్యం. అట్లా సాక్షిభూతంగా ఉండాలంటే ఎలాగా అంటే, దానికి కూడా ఆ క్వశ్చన్ మనలో రావాలి, రావటం సమంజసమే. కానీ దానికి పరమాత్మ మళ్ళీ ఆన్సర్ చేస్తారు ముందు ముందు శ్లోకాల్లో. జస్ట్ ఆ క్వశ్చన్ క్యాచ్ చేసి ఉంచుకుందాం. అయితే దీనికి మనకి పరమహంస యోగానంద గారు ఎక్స్పాండెడ్ కామెంటరీ ఎలాబరేటెడ్ గా ఎలా చెప్పారో చూద్దాం. అయితే ఇక్కడ మనకి సెన్సెస్ గురించి మనం చాలా డీప్ గా నేర్చుకున్నాము. స్లైడ్ షో పెట్టేసి లోపల నర్వస్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, ఆ సెన్సరీ నర్వ్స్ నుంచి మన లోపల బ్రెయిన్ కి ఎలా వెళ్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. మనం అసలు న్యూరో సైన్స్ లో వీఆర్ ఎక్స్పర్ట్స్ అయిపోయాం. అయితే ఈ శ్లోకం ద్వారా కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని? మనం ఒక వస్తువుని తాకినప్పుడు మనకి ఇప్పుడు ఒక సెన్సేషన్ కలుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక పెన్నుని టచ్ చేశాను అంటే నాకు ఓకే సాఫ్ట్ గా ఉంది ఇది. దీన్ని చూసిన తర్వాత ఏమవుతుంది? అది ఒక పర్సెప్షన్, అవగాహన. పైన టెక్స్చర్ అనేది ఒక అవగాహన. అది తీసుకెళ్లి నాకు సెన్సరీ నర్వ్స్ బ్రెయిన్ కి వెళ్ళినప్పుడు దీన్ని స్పర్శించినప్పుడు ఓకే, నా మేధస్సు దానిని జడ్జి చేస్తుంది. ఏంటి? ఇది ఒక పెన్ను, ఓకే దీంతో నేను రాయగలను అన్నది నా మేధస్సు జడ్జి చేస్తుంది. సెన్సరీ నర్వ్స్ ద్వారా నాకు సమాచారం బ్రెయిన్ కి రీచ్ అయినప్పుడు అది చెప్తుంది ఇది పెన్ను, దీంతో నువ్వు రాసుకోవచ్చు అని. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆ మేధస్సు జడ్జి చేయటం అనేది మనకి పూర్వం దానితో కలిగిన అనుభవం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను పూర్వం ఈ ఇన్స్ట్రుమెంట్ తో నేను రాశాను కాబట్టి ఇది నాకు పెన్ అని తెలుసు, దీంతో ఉపయోగం ఏంటో కూడా నాకు తెలుసు. అదేంటి? నా పూర్వ అనుభవం మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం దేన్నైనా సరే, ఒక సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, ఒక వస్తువుని కానీ, మనకి ఏదైనా సరే మనం అది ఫేస్ చేస్తున్నప్పుడు కానీ, అనుభవం చెందుతున్నప్పుడు కానీ ఏంటంటే ఒక సుఖం, దుఃఖం, పెయిన్ ఆర్ ప్లెషర్ ని మనకి తీర్పు చెప్పేది ఏంటి అంటే మన మేధస్సు, మన మైండ్ అది. అయితే అందుకే గురువులు చెప్పేది ఏంటి అంటే, ఈ ఫీలింగ్ మన లోపల ఏదైతే జనరేట్ అవుతోందో, ఇప్పుడు పెన్ కంటే ఫీలింగ్ రాదు, మేధస్సు రాసుకుంటే రాసుకుంటాం, పక్కన పెడతాం. కొన్నిటికి ఏంటి, ఇప్పుడు మనం ఏదన్నా మంచిది చాలా టేస్టీ ఫుడ్ తిన్నా సరే లోపల నుంచి ఒక అనుభూతి అనేది, ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే మనకి యోగులు కానీ గురువులు కానీ చెప్పేది ఏంటి అంటే, ఆ ఫీలింగ్ ఏదైతే నీ లోపల నుంచి వస్తోందో దానిని ఒక న్యూట్రల్ స్టేట్ లోనే ఉండేటట్లు చూసుకో, తటస్థీకరించుకో, సమానత్వ భావంతో చూసుకో, జస్ట్ న్యూట్రల్ స్టేట్ లో ఉండు. అలా ఉండగలిగితే ఈ క్షణికంగా మనం ఏదైతే ఇప్పుడు ఈ శీతోష్ణాలు అని చెప్పారు ఈ శ్లోకంలో, సుఖదుఖాలు అన్నారు, అనేవి ఏదైతే ఉన్నాయో మనం వాటిని లోపలికి అబ్జార్బ్ చేయకుండా, అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే పెయిన్ఫుల్ అంటే మనకి బాధాకరమైన ఒక సంఘటన అయి ఉండొచ్చు, లేకపోతే చాలా ఆహ్లాదాన్ని కలిగించేది, మనకి ఎంతో ఆనందాన్ని కలిగించే ఒక సిచ్యువేషన్ అయినా మనం ఏది కూడా లోపలికి అబ్జార్బ్ చేసుకోకపోతే, అది మన లోపలికి చొచ్చుకొని పోకుండా మనం దానికి స్పందించకుండా ఉండగలిగితే మనకి ఎటువంటి దుఃఖము ఉండదు జీవితంలో. అదే చెప్పేది, రెండు తీసుకోవద్దు. ఒకటి తీసుకొని ఒకటి వద్దు అని చెప్పట్లేదు. ఏది వద్దు, న్యూట్రల్ స్టేట్ లో ఉండు అని చెప్పేదే గురువులు, ఒక జ్ఞానులు అలాగే చెప్తారు. ఎలా అయితే
ఇప్పుడు మనం ఒక రాయిని పట్టుకున్నాం, రాయిని ఒక ఐస్ పక్కన పెట్టామనుకోండి, ఆ ఐస్ పక్కన ఒక రాయిని పెట్టినప్పుడు ఈ రాయి చల్లబడుతుంది. అలాగే ఒక ఐస్ క్యూబ్ ని టచ్ చేసినప్పుడు మనము అది ఆ మనకి చెయ్యి చల్లగా అవుతుంది. కానీ రెండిటికి తేడా ఏంటి? ఈ రాయికి స్పందన ఏమీ ఉండదు. ఆ తేడా అదే. ఎందుకు ఉండదు అంటే దాంట్లో ఆ నర్వస్ సిస్టమ్ కానీ, ఆ స్పందించే మనస్సు కానీ, బ్రెయిన్ కానీ అదేమీ లేదు. ఆ అవయవాలు ఇవేమీ లేవు దానికి, రాయికి. వేరాజ్ మనం ఏంటి, దాన్ని వెంటనే అమ్మో చలిగా ఉంది అనుకుంటున్న దాని లోపల నుంచి ఒక ఫీలింగ్ కలుగుతోంది. అది నాకు కావాలా వద్దా అన్న ఒక జడ్జ్మెంట్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అయితే అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా ఎందుకు జరుగుతోంది అంటే, బికాస్ మన మనస్సు ఒక కింగ్ లాగా, అదొక ఎంతో శక్తివంతంగా ఉంటుంది. సోల్ పవర్ ఏంటి మొత్తం అందరికి అంటే ఆ మనస్సులోనే ఉంటుంది. మనస్సు వెళ్ళి ఎప్పుడైతే ఇంద్రియాలకి, మనకు అంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఆ రెండిటికి కలిగిన సంపర్కం వల్లనే మైండ్ వెళ్ళి ఇంద్రియాలకి అటాచ్ అయినప్పుడే మనం ఆ ఇంద్రియాల నుండి వచ్చే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి తీసుకుని దాని వల్ల ఒక స్పందన అనేది వస్తోంది. దానిని మనం ఇది బాగుందా బాగోలేదా అని జడ్జ్మెంట్ జరుగుతోంది. అది మన పూర్వ అనుభవం బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మరి కొంతమందికి ఆ చలిగా ఉండటమే ఇష్టం. ఎక్కువ ఇది ఆడవాళ్ళకి కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత మెనోపాజల్ టైంలు చూసినట్టయితే అబ్బా నాకు ఎంత వింటర్ సీజన్ లో మిడిల్ ఆఫ్ ద వింటర్ కూడా జాకెట్ వేసుకోవటానికి కూడా ఇష్టపడరు. బికాస్ ఆ కోల్డ్ పర్సెప్షన్ అనేది లోపల మారుతోంది. ఇప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్కి వచ్చినప్పుడు కూడా అంతే. కొత్తలో వింటర్ సీజన్స్ లో స్నో పడేటప్పుడు చాలా చలిగా వణికిపోతూ 2-3 జాకెట్స్ వేసుకుని ఉంటాం. తర్వాత 5 years కి 10 years కి ఆ బాడీ అట్లా గెట్స్ యూస్ టు ఇట్, ఎకస్టమ్ అయిపోతుంది. ఏం జరుగుతోంది అంటే అక్కడ మైండ్ అనేది దానికి అలవాటు పడిపోయింది. అందుకే మైండ్ చాలా ముఖ్యం దీంట్లో. ఇప్పుడు ఏంటి, ఆ బయట వాతావరణం చలిగా లేదు అంటే చలిగానే ఉంది, కానీ దానిని నేను తీసుకునే పర్సెప్షన్ ఏదైతే ఉందో నా అవగాహన మారిపోయింది అక్కడ. అక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవలసింది. ఈ చలి అనేది భౌతిక పదార్థం ఉంది, ఐస్ క్యూబ్ అనేది చలిగానే ఉంది, కానీ ఆ సెన్సేషన్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ మెంటల్, నా మనస్సులో జరిగేది. ఆ అవగాహన నా మనసులో జరుగుతోంది. బయట ఎలా ఉన్నది అనేది ఒక ఎత్తు అయితే, దానిని నేను ఎలా తీసుకుంటున్నాను అనేది ఒక ఎత్తు. ఇది ఒక వస్తువు రూపంగా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు, కానీ ఇది ఒక పరిస్థితి గురించి కూడా చూసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళు ఒకే పరిస్థితిని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒక 10 మందిని కూర్చోబెడితే అదే సిచ్యువేషన్ కి 10 మంది 10 రకాలుగా స్పందిస్తారు. కొంతమందికి అది ఏమీ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. కొంతమందికి ఆ విషయమే ఎంతో ఆందోళనతో ఒక బ్లడ్ ప్రెషర్ రైజ్ అయిపోతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అదే, బట్ హౌ యూ టేక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ మెంటల్ స్టేట్ ఈజ్. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రియాలు అనేది ఎంత, మన సెన్సెస్ ఎంత శక్తితో ఉన్నాయి లేదా వీక్ గా ఉన్నాయి, శక్తి విహీనంగా ఉన్నాయి అనేది మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ స్ట్రాంగ్ గా మనం ఎప్పుడైతే మెంటల్ ఎనర్జీని పెంచుకుంటామో, మన మెంటల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ గా ఉందో, ఆ స్ట్రాంగ్ మైండ్ ని సెన్సెస్ ఏమీ చెయ్యలేవు. మనం ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్స్ కి కానీ జరిగే సిచ్యువేషన్స్ ని అన్నిటినీ కూడా సమాన స్థితిలో, ఆ న్యూట్రల్ స్టేట్ లో ఉండి మానసిక స్పందన లేకుండా ఒక సాక్షిగా, తితీక్షు, ఆ స్పందన లేకుండా ఒక సాక్షిగా చూస్తామో అప్పుడే మనం, ఇక్కడ మెంటల్ అబౌవ్నెస్ అన్న మాట వాడారు, మనం మానసికంగా ఉన్నత స్థితిలోకి వెళ్తాము. ఆ మెంటల్ అబౌవ్నెస్ గురించి మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఏంటంటే ఇంద్రియాలు మనల్ని బాధించని ఒక మానసిక ఉన్నత స్థితికి మనం చేరుకుంటాము. ఇక్కడ అందుకే పరమాత్మ తితీక్షు అన్న మాట వాడారు. అంటే సాధకుడు ఈ వేడి, చలి, సుఖం, దుఃఖం అనే ఈ ద్వంద్వత్వాల నుండి అధిగమించాలి. అది ఒక సంకల్పం పెట్టుకుని సాధన చేసినప్పుడే దానిని ఎవరైనా సాధించగలరు. సాధన లేకుండా ఇలాంటివన్నీ కూడా థియరిటికల్ గా
వినటానికి బాగానే ఉంటాయి, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీస్ మనం అది సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు కానీ ఈ సుఖ దుఃఖాలు నిత్యం మన డైలీ లైఫ్ లో ఒక డేలో చూసుకుంటే వి ఫేస్ సో మెనీ చిన్న చిన్న ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి. చిన్న చికాకులు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్ద విషయాలు అయి ఉండొచ్చు. మన స్పందన ఎలా ఉన్నది అనేది మన మానసిక స్థితిని తెలియజేస్తుంది, సిచ్యువేషన్ కాదు. మనం ఎలా ఉన్నాం అనేది దాని స్పందన అనేది మన స్థితిని చెప్తుంది మనకే. సో ఈ నెక్స్ట్ శ్లోకాలో ఇది 14వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. దీని తర్వాత 15వ శ్లోకంలో ఇంకా ఈ మెంటల్ అబౌవ్నెస్ గురించి ఇంకొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తున్నారు. అదేంటో చూద్దాము. లెట్ us ఇన్వైట్ సాయి మేడం ని మళ్ళీ ఇన్వైట్ చేసుకొని 15వ శ్లోకం పాడించుకుందాం. 2వ అధ్యాయము 15వ శ్లోకము. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఏలననా ఓ పురుషశ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. థ్యాంక్ యూ మేడం. సరే, ఇక్కడ 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ముందు పదవిభజన చూద్దాం. పురుషర్షభ, మానవులలో శ్రేష్ఠుడా, ఓ పురుష శ్రేష్ఠ అంటున్నారు. సమ దుఃఖ సుఖం అంటే సుఖ దుఃఖాలను సమానంగా చూచునట్టి యం ధీరం పురుషం, ఏ ధీరుడైనా లేక జ్ఞానవంతుడైన పురుషుని ఏతే ఇవి, ఏమిటవి అంటే శీతోష్ణాలు, ఈ విషయేంద్రియ సంయోగాలు, ఇవన్నిటినీ కూడా నా వ్యధయంతి, వ్యాకులత పరచవో లేదా బాధించవో సరి, అతడు అమృతత్వాయ, మోక్షాన్ని పొందటానికి కల్పతే, యోగ్యుడగును, సమర్థుడగుచున్నాడు, హి కదా అని అంటున్నారు పరమాత్మ. అయితే దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? ఓ పురుష శ్రేష్ఠ, చూసారా, ముందేమో 11వ శ్లోకంలో తిట్టారు, మందలించారు, కోప్పడ్డారు. నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, చేసే అన్నినేమో ఇట్లాంటి సాధన చేయనంటున్నావు, యుద్ధం చేయనంటున్నావు అని కోప్పడి, ఇప్పుడేమో చక్కగా నిదానంగా దగ్గరికి తీసుకుని ఓ పురుష శ్రేష్ఠ అర్జున అంటున్నారు. మనం కూడా ఇది నేర్చుకోవాలి. ఏంటంటే పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, మనం కూడా చిన్నప్పుడు ఎన్నో చేశాము, కానీ వెంటనే మనకి తిట్టులు కానీ మన టోన్ ఆఫ్ వాయిస్ మార్చేసేసి గట్టిగా కోపట్టం కాకుండా దగ్గరికి వచ్చేసి నువ్వు చాలా చక్కగా చేశావు, కానీ ఇంకొంచెం ఇట్లా చేస్తే బాగుండేదేమో, నేను చిన్నప్పుడు ఇలే తప్పు చేశాను అని చెప్తే వాళ్ళకు కూడా దే ఫీల్ గుడ్ రాదర్ దాన్ గట్టిగా అరవటం అట్లా చేయటం కంటే. అయితే పరమాత్మ ఎంతో చక్కగా పురుష శ్రేష్ఠ అర్జున, సుఖ దుఃఖాది ద్వంద్వాలు వీటి మూలాన బాధపడక సుఖ దుఃఖాలయందు సమభావనతో నిర్వికారుడై ఉన్నవాడే ఒక జ్ఞాని, ధీరుడు. అట్టివాడు మోక్షానికి అర్హుడు. పురము అంటే ఏంటి? మన పురము అంటే దేహము. ఈ పురమునందు నివసించువాడు ఎవరు? పురుషుడు, కూటస్థుడు, జీవుడు, జీవాత్మ. అంటే మన ఏం చెప్తున్నారు? లోపలికి వెళ్ళు, అంతర్ముఖుడు కావలను నువ్వు అని చెప్తున్నారు పరమాత్మ. చూద్దాం ఇప్పుడు దీనికి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో చూద్దాం. అయితే దీనికి యోగరాజుల వారు ఏం చెప్తున్నారు? వీళ్ళనే రిషి అంటారు. ఎవరైతే ఈ ద్వంద్వత్వాలను అధిగమిస్తాడో రిషి అవుతాడు, అతడే పురాణ పురుషుడు. అంటే బ్రహ్మన్, అన్నిటికీ అతీతమైన వాడు, కూటస్థుడు. అంటే ఈ ద్వంద్వత్వాలను అధిగమించి ఏకత్వ స్థితికి చేరుకున్నవాడు. అతనే ప్రాణవాయువుని స్థిరత్వాన్ని తను సాధించినవాడు. ఎలా అయితే ఇప్పుడు చనిపోయిన శవానికి నొప్పి కానీ దుఃఖము కానీ సుఖం కానీ ఏది ఉండదో, అలాగే కూటస్థుడికి
అంటే కూటస్థ చైతన్య స్థితికి చేరుకున్న సాధకుడికి కూడా దుఃఖము కాని సుఖము కాని ఈ బాధ కానీ ఎటువంటి ఆనందము ఏది ఉండదు. అచలనంగా ఉంటాడు, దేనికి చెలించడు. కానీ చిరంజీవితను అంటే ఏంటి? ఇప్పుడు శవానికి కూటస్థుడికి తేడా ఏంటి? కూటస్థుడు నిండుగా ప్రాణంతో ఉన్నవాడు, చనిపోయిన వాడుకు అందులో చైతన్యం లేదు, దాంట్లో ప్రాణశక్తి లేదు, అది శవం అంటున్నాము. రెండిటికి స్పందన లేదు. శవానికి మనకు ఏదన్నా తిట్టినా కొట్టినా నొప్పి బాధ ఏమీ ఉండవు. కూటస్థుడికి కూడా ఏది ఉండదు. కానీ కూటస్థుడు నిండుగా ప్రాణంతో ఉన్నవాడు, అతను చిరంజీవి, క్షయము లేనివాడు, అక్షరుడు. ఈ స్థితిని పొందిన వారే, అంటే ఈ నిశ్చలమైన అచలన స్థితిని పొందిన వారే భగవంతుడు అంటున్నాము, దేవుడు అంటున్నాము. అతనే పురాణ పురుషుడు. అందుకే ఈ మనకి చెప్పేది ఏంటి అంటే, యోగిరాజుల వారు కానీ పరమాత్మ గాని చెప్పేది ఏంటి అంటే, దృష్టి కూటస్థంలో నిలిపి అక్కడ లయమైపోతాడో వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు, ఈ శరీరంలో ఉండే వాళ్ళు చిరంజీవులు అవుతారు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకి ఈ సముద్రాన్ని తీసుకుంటే ఎలా అయితే అన్ని నదులు తను సమానత్వంతో తనలో లయం చేసుకుంటుంది. ఓ ఈ నదినే నేను లయం చేసుకుంటాను, ఇంకొక నదిని నేను ఎక్కువ తీసుకోను అని అనుకోదు సముద్రం. ఎలా అయితే నదులన్నిటినీ తనలో సమానంగా లయం చేసుకుంటుందో, అలాగే ఎవరైతే సుఖదుఖాలను సమానత్వంతో న్యూట్రల్ స్టేట్లో తీసుకుంటాడో అతనే మోక్షానికి అర్హుడు, అతనే మోక్ష ప్రాప్తిని పొందుతాడు అని చెప్తున్నారు. అయితే దీనికి ఇంకా ఎలాబరేటెడ్ కామెంటరీ యోగానంద గారు ఏం చెప్పారో చూద్దాము. మనం ఈ సృష్టి, మనం ఈ జన్మ తీసుకున్నది, ఈ భూమి మీదకి వచ్చింది, ఈ సృష్టి యొక్క ప్రధాన సూత్రం ఏంటి? ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఏంటి అంటే డ్యువాలిటీ. మన ద్వంద్వత్వమే ప్రధాన సూత్రం మనం ఈ క్రియేషన్ కి. అంటే మనకి ఈ ద్వంద్వత్వాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యటానికే పరమాత్మ, ఆల్రెడీ ఏకత్వ స్థితిలో ఉన్న పరమాత్మ ఈ ద్వంద్వత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయటానికే భూమి మీదకి ఇన్ని సోల్స్ లాగా, జీవాత్మల్లాగా, తన ప్రతిబింబాల్లాగా మనం ఇక్కడికి వచ్చాము. కానీ ఈ అంటే వేడి ఉన్న చోట మరి చలి ఉంటుంది, సుఖం ఉన్న చోట దుఃఖము ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయటానికి ఉన్నాం మనం ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ రెండు లేవు, ఒక్కటే ఉందనుకుందాం, ఒకటే సుఖం ఒక్కటే ఉంది లేదా దుఃఖం ఒక్కటే ఉంది అనుకుంటే మనకి ఇంకా కాంట్రాస్ట్ తెలియకపోతే మన జన్మకంటూ ఒక ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఒక అర్థం ఉండదు. ఎప్పుడు సుఖాలే ఉంటే మరి వాటి విలువ తెలియదు కదా. నిత్యం నేను లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే ఆ దుఃఖం అనేది ఏంటో తెలియదు, ఈ సుఖం విలువ తెలియదు. ఈ సుఖం విలువ తెలియాలి అంటే దుఃఖం ఉండాలి. మనకి తీపి విలువ తెలియాలి అంటే చేదు పక్కన ఉంటేనే ఇప్పుడు తీపో ఇది తీపా అని తెలిసేది. ఆ కాంట్రాస్ట్ ఉండాలి, దానికి ఆపోజిట్స్ ఉంటేనే, ఆ ద్వంద్వత్వం ఉంటేనే మనకి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ వచ్చేది. ఇవన్నీ కూడా మనకు అవసరం, ఈ ద్వంద్వత్వం అనేది అవసరం. కానీ మానవుడు ఈ పరిస్థితులకి, తాను అనుభవించే ఈ ద్వంద్వత్వాలకి ఎలా స్పందిస్తున్నాడు, దాన్ని బట్టే మనకి ఆ స్పందనని బట్టే మనం ఈ ఇబ్బందులు కానీ ఈ దుఃఖాలను కానీ మనం అనుభూతి చెందటం అనేది జరుగుతోంది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, మన సిచ్యువేషన్స్ కాదు, ద రెస్పాన్స్, మనం దానిపైన ఉన్న రెస్పాన్స్ ని బట్టే మనం దుఃఖం కానీ ఇబ్బందులను కానీ కలగటం అనేది జరుగుతోంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. అయితే ఆ స్పందన ఏమవుతుంది, ఆ స్పందన నుండి మనలో రాగద్వేషాలు, లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేవి మనలో ఉత్పన్నమవుతున్నాయి. ఇవే మన ఆత్మను దేహాత్మ భావనతో బందీగా ఉండేలాగా చేస్తున్నాయి. వెన్ our reaction towards the situation is generating likes and dislikes, and with these likes and dislikes mana soul is getting attached to the body consciousness. నేను ఇంగ్లీష్ లో కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి గ్రాంధికంగా మాట్లాడిన మాటలు మిషనరీ స్కూల్స్ కి వెళ్ళిన వాళ్ళకి అర్థం కావు, అందుకని మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా మధ్య మధ్యలో ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాను. సో
అయితే ఆ స్పందన అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. అయితే ఈ ఆనందం కానీ, దుఃఖం కానీ ఈ రెండిటికి మూలం ఏంటి? ఎక్కడి నుంచి వస్తోంది? ఎందుకు దుఃఖం, ఆనందం వస్తోంది అంటే ఈ కోరిక నుండి వస్తోంది. దానికి మూలం ఏంటి? సంతోషానికి, దుఃఖానికి వెనక్కి వెళ్ళి చూస్తే ఎక్కడి నుంచి వస్తోందంటే ఒక కోరిక. అయితే మరి ఈ కోరిక నెరవేరితేనేమో మనం హ్యాపీగా ఉంటున్నాము. కోరిక అది నెరవేరలేదు, లేకపోతే నేను అనుకున్నట్లు అది జరగలేదు, నాకు అనుకూలంగా జరగలేదు అంటే అదే మనం దుఃఖము అని అనుకుంటున్నాం. దానికి ఒక లేబుల్ చేసి దుఃఖము, సుఖము అని పెట్టుకుంటున్నాం. ఎలా అయితే ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ మనకి రాత్రి పగలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయో, అలాగే మనం సుఖం, దుఃఖం అనేవి కూడా మన కోరిక చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదే చక్కగా చెప్పారు ఇక్కడ. రాత్రి పగలు మన సుఖం, దుఃఖం ఇవన్నీ కూడా నిత్యం ఒకదాని తర్వాత ఎందుకు వస్తూ ఉంటాయి అంటే మనం ఎప్పుడు కోరికల చుట్టూగానే భ్రమణం చేస్తున్నాము. అయితే కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? మరి కోరిక ఆధారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం విచక్షణ రహితంగా, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, ఇంద్రియాలతో పదార్థం మీద దృష్టి వెళ్ళినప్పుడు, మనకి ఎటువంటి జడ్జిమెంట్ లేదు, విచక్షణ రహితంగా మనం ఇంద్రియాలు ఎక్కడికి వెళితే అక్కడికి ఆ విషయం మీద, పదార్థం మీద మనకి దృష్టి వెళుతున్నప్పుడు దాని నుండి ఇది బాగుంది, బాగోలేదు, ఇష్టత, అయిష్టత, లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేవి మనలో తీసుకుంటున్నాం. అవి దీనివల్ల ఒక స్థిరంగా అప్పటి వరకు మనం కామ్గానే ఉన్నాం. అప్పుడే టీవీలో యాడ్ చూశాను, లేకపోతే పక్కింటాళ్ళు ఏదో కొనుక్కున్నారు. స్థిరంగా స్టిల్ గా ఉన్న మన చైతన్యం మీద ఒక రాయి వేస్తే, ఒక సరస్సులో స్టిల్ గా ఉంది, ఒక స్టిల్ లేక్ లో ఒక రాయి వేసినప్పుడు రిపుల్స్ ఎట్లా అయితే వస్తాయో, మన చైతన్యం మీద ఆ కోరిక అనేది ఒక రాయి లాగా పడి అలలులాగా అట్లా రిపుల్స్ ఫామ్ అవుతున్నాయి. అదే చంచలతకి గురి చేస్తోంది. ఏంటిది? అది కోరిక. కోరిక ఎక్కడి నుంచి వస్తోందంటే మనం నిష్పక్షపాతంగా అంటే ఇండిస్క్రిమినేటివ్, విచక్షణ లేకుండా మనం ఇంద్రియాలతో వెళ్ళిపోవటము, దాని మీద మళ్ళీ మోహము, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏర్పరచుకోవటం, ఇవన్నీ ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగి మనలో ఆ స్థిరత్వాన్ని కోల్పోతున్నాము. అవే మనల్ని దూరం చేస్తున్నాయి. అయితే మనం భగవద్గీత ద్వారా పరమాత్మ ఏం చెబుతున్నారు అంటే, మనం ఎలాగైతే దుఃఖాన్ని, బాధను కలిగించే వాటి నుండి మనం వీ ట్రై టు స్టే అవే ఫ్రమ్ దట్, అంటే మనకి బాధను కలిగించే విషయాల నుండి మనం ఎలా అయితే దూరంగా ఉండాలని ప్రయత్నిస్తామో, అలాగే మనకు అతిగా ఆహ్లాదాన్ని కలిగించే వాటి నుండి కూడా దూరంగా ఉండమంటున్నారు. దిస్ ఈస్ అ కీ పాయింట్. మనం అందరం చేసేది ఏంటి అంటే మనకి హ్యాపీగా ఉండే వాటి గురించి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాం, వాటి మీద ఇష్టాలు పెంచుకుంటాము, దానితోనే అట్రాక్ట్ అవుతాం. బికాస్ ఇంకా ప్లెజర్ నాకు వస్తోంది కాబట్టి, వస్తువులు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, వాటి మీదకే మనకి అట్రాక్ట్ అవుతాం, ఎందుకంటే అది ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే పరమాత్మ, మీరు ముందు ఈ ఆహ్లాదాన్ని కలిగించే వాటి నుండి కూడా దూరంగా ఉండండి. తర్వాత ఆటోమేటిక్ గా మన దుఃఖాన్ని కలిగించేవి కూడా మనని బాధించకుండా ఉంటాయి. అదే న్యూట్రల్ స్టేట్ ని ప్రాక్టీస్ చేయటం అంటే. ఈ రెండిటిని కూడా మనం ఎప్పుడు సమానత్వంతో స్వీకరించినప్పుడే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఆందోళన లేకుండా పీస్ఫుల్ గా ఉంటాము. ఎప్పుడు ఒక చిరుమందహాసంతో అన్నిటినీ ఆ న్యూట్రల్ స్టేట్ లో తీసుకుని సమానత్వంతో ఉండే జ్ఞానిని ఏ సిచ్యువేషన్ కానీ, ఎవరు, ఏ మనుషులు కానీ బాధించలేరు. ఒక జ్ఞాని అంటే నిర్మలంగా ఈ కూటస్థ చైతన్యం స్థితిలో ఉన్న వాళ్ళని మీరు వెళ్ళి ఒక మాట అన్నా సరే అతను ఏమి చెలించడు. ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినా సరే ఏమి చెలించడు. అంత హ్యాపీగా అన్ని చక్కగా ఒక చిరుమందహాసంతో తీసుకుంటాడనమాట. అయితే మనం ఆ న్యూట్రల్ స్టేట్ కి మానసికంగా ఎదగడానికి అంటే మనం ఈ లోపల స్పిరిచువల్ ఎనర్జీని, ఆ మెంటల్ ఎనర్జీని పెంచుకోవాలి అంటే ఎంతో గాఢ సాధన చెయ్యాలి. ఊరికే వచ్చేది అది. చాలా మందికి అనిపిస్తుంది, ఈ సామాన్య మానవుడికి ఎలా అనిపిస్తుంది, ఈ న్యూట్రల్ స్టేట్ ఏంటి, ఇంకా అట్లా ఉంటే లైఫ్ లో ఏమి ఎంజాయ్ చేయలేం కదా అంటే అది తప్పు. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నామా పూర్తిగా అంటే లేదు. మనకి అనారోగ్యం వచ్చినప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది, మనకి డబ్బు పోయినప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. అలాగే
చెప్తున్నారు ఇక్కడ యోగానంద గారు, మీరు అనుకున్నట్టు న్యూట్రల్ స్టేట్ లో ఉంటే ఎంజాయ్ చేయలేకపోవటం కాదు, న్యూట్రల్ స్టేట్ లో ఉన్నప్పుడే దేనికి ద్వంద్వత్వాలకి చెలించకుండా మానసిక ప్రశాంతత అనేది ఆ స్థితిలో ఉంటుంది. ఏది? ఆ సమానత్వ స్థితిలో న్యూట్రల్ స్టేట్ లో ఉంటుంది, కానీ మీరు అనుకునేది కాదు అని చెప్తున్నారు. మనం ఏ స్థితిలో ఉంటాము, మనం ఎంత చంచలతతో ఉంటే మన చుట్టూతో ప్రపంచం కూడా అంతే చంచలతతో ఉన్నట్టు, అంత గందరగోళంగా ఉన్నట్లే మనకి ఆ పర్సెప్షన్ అట్లాగే ఉంటుంది. మనం ఈ భూతత్వంతో ఉన్న మూలాధార స్థితిలో ఉన్నప్పుడు అంతా కూడా స్థూలంగా అంతా ఆ చంచలతే మనకి కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఊర్ధత్వం వైపుకి మనం ప్రయాణం చేస్తూ ఒక్కొక్క స్థితిని దాటుకుంటున్నాము అంటే దీస్ ఆర్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనం ఆ స్థితిని పెంచుకుంటున్నాము అంటే నిదానంగా మనం అది స్థూలంగా ఉన్న మనము ఆ నిదానంగా ఎనర్జీని పెంచుకుంటూ పెంచుకుంటూ కొద్ది కొద్దిగా పైకెళ్తున్నప్పుడు పైన ఆకాశ తత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా ఏముంటుంది అక్కడ, ఈ అంతా కూడా మనకి ఏమి డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఇంత చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి అన్ని కూడా. అంటే మన స్థితిని మార్చుకునే బట్టి మనకి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కూడా ఆ పరిస్థితి అలాగే ఉండొచ్చు, కానీ మన స్పందన అనేది చాలా మార్పు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మనం ఎలా చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, ఇట్స్ హౌ వీఆర్ పర్సీవింగ్ ఇట్. దట్స్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. మనం ఆకాశ తత్వంతో ఉన్నాం, భూతత్వంతో ఉన్నాము కాబట్టే, స్థూలంగా ఉన్నాము కాబట్టే ప్రతి దానికి చంచలత, ప్రతి దానికి ఆందోళన. అంటే మనం అంత స్థూలంగా ఉన్నాము, పర్లేదు కొన్నిటిని నేను తీసుకోగలుగుతున్నాను, కొన్నిటిని నేను వదిలేయగలుగుతున్నాను అంటే కొంచెం కొంచెం మన ఎనర్జీ పెరుగుతోంది అని దాని అర్థం. ఎవరిని అడగక్కర్లేదు, మన రియాక్షన్ టువర్డ్స్ ద సిచ్యువేషనే మనకి చెప్తూ ఉంటాయి మనం ఏ స్థితిలో ఉన్నాం అనే దాన్ని బట్టి. అయితే ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన యోగి మాత్రమే తాను పరమాత్మ ప్రతిబింబంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అదే ఊహించటం, విజువలైజేషన్ టెక్నిక్స్ కాదు. ఇంకా హీ ఈజ్ ఇన్ దట్ స్టేట్. ఆ వన్నెస్ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడే అదంతా కూడా అనుభవపూర్వకంగా తను ఒక ప్రతిబింబం, పరమాత్మ ప్రతిబింబము నేను అని తెలుసుకుంటాడు. ఇవన్నీ ఎలా సాధ్యము అంటే గురుముఖత నేర్చుకున్న యోగ సాధన వల్ల మాత్రమే. ప్రాణశక్తిని మనం అంతర్ముఖం చేసి ఎలాగైతే నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయో, మనం అన్ని దిక్కులా పంపించుకున్న ఈ ప్రాణశక్తిని అంతర్ముఖం చేసి దానిని సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధత్వం వైపుకి మనం ఎప్పుడైతే ఆ ప్రాణశక్తిని మనం ఆ గతిని మార్చుకుంటామో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇదంతా. ఏది? ఆ న్యూట్రల్ స్టేట్ లోకి మనం ఆ సమాన స్థితిలో ఉండటానికి ఎలా పాసిబుల్ అంటే విత్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రాక్టీస్ ఆఫ్ యోగ సాధన. లేకపోతే అది జరగదు. ఊరినే మనకి ఇవన్నీ బైహార్ట్ చేసినంత మాత్రాన జరగదు. అది సాధన కావాలి. అప్పుడు మాత్రమే తెలుసుకుంటాడు ఈ ఇంద్రియాలు, ఈ ఇంద్రియ వ్యామోహం ఇవన్నీ నా చెవులో హోరెత్తిచ్చేస్తున్నాయి, ఒక సైరన్ లాగా మోగుతున్నాయి, ఇవన్నీ టెంపరీయే, ఇవన్నీ తాత్కాలికమైనవే అని ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ మనకి ఈ సూక్ష్మ తలంలో కానీ మానసిక తలంలో ఈ అవరోధాలను అధిగమించి మనం ఎప్పుడూ దృష్టిని భృకుటి దగ్గర కేంద్రీకరించినప్పుడు ఆ దివ్య పరమాత్మతో లయమైపోతాడు. ఇంకా పునర్జన్మలు కానీ దుఃఖం కానీ ఏమీ ఉండవు. దెర్ ఈజ్ నో మిజరీ, దెర్ ఈజ్ నో ఈ లైఫ్ సైకిల్, మన జనన మరణ సైకిల్స్ నుంచి కూడా మనం బయటపడతాము. అది ఎప్పుడు అంటే యోగ సాధన ద్వారా మనం సుషుమ్న మార్గం ద్వారా కూటస్థ చైతన్య స్థితిలోకి వెళ్ళి ఆ పరమాత్మతో లయమైనప్పుడు ఇంకా మనకి జన్మలు ఉండవు, ఇంకా ఎటువంటి దుఃఖము ఉండదు, మనం జీవన్ముక్తులం అవుతాము. అదే ఈ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థం. దీంతో 15వ శ్లోకం పూర్తయింది. ఇప్పుడు మనం 16వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. ఓవర్ టు యు సాయి మేడం. 2వ అధ్యాయము 16వ శ్లోకము. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతే
సతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తు అనుదానికి అనగా అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ 16వ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాం. అసతః అంటే లేనిదానికి, అసద్వస్తువునకు భావః ఉనికి న విద్యతే లేదు. తు అయితే సతః సద్వస్తువునకు అంటే ఉన్నదానికి అభావః లేమి లేకుండుట న విద్యతే లేదు. అనయోహో ఉభయోహో అపి ఈ రెండింటి యొక్కయు అంతః తత్వము తత్వదర్శిభిః తత్వజ్ఞానుల చేత దృష్టః తెలుసుకొనబడినది. అంటే ఏంటి? లేనిది ఉండుట ఉన్నది లేకపోవుట సాధ్యం కాదు. ఉన్నది ఉన్నదే అగును, లేనిది ఎప్పటికీ ఉండబోదు. మరుభూమి అందు అంటే ఈ మరుభూమిలో జలం ఎట్లా అయితే లేదో అలాగే దేహాది ప్రపంచము ఎప్పుడూ లేనిదే, ఆత్మ మాత్రమే సత్యము. అదే చెప్తున్నారు. ఏది లేదో అది లేదు, ఉన్నది అనేది ఎక్కడికి పోదు. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మరుభూమిలో వాటర్ అనేది ఎక్కడ ఉండదో అట్లాగే మన బాడీ అనేది ఏం లేదు. ఈ బాడీలో ఉన్నది ఏంటి? ఆత్మ, అదే సత్యము అని చెప్తున్నారు. అయితే దీనికి ఇంకా నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాము. అసత్ అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? అసత్ అంటే ఎప్పుడు ఉండదు, శాశ్వతంగా ఉండదు. సత్యమైనది ఎప్పుడు ఉంటుంది, ఉండకుండా పోదు. అయితే లేనిది అంటే ఏంటి? అసలు లేదా? ఇప్పుడు మన కంటికి అన్ని కనిపిస్తున్నాయి. నాకు ఇల్లు కనిపిస్తోంది, వస్తువులు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. అంటే ఏంటి? లేనిది అంటే ఏంటి? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది, దానిని అంటున్నారు అసత్ అని. అక్కడే గమనించుకోవాలి. లేనిది అంటే ఇదేంటి అంత కనిపిస్తుంటే ఇది లేదు అది లేదు అంటారు అన్న డౌట్ వస్తుంది. అట్లా కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అశాశ్వతంగా ఉన్నవి ఇవన్నీ. ఒకప్పుడు ఉంటున్నాయి, ఒకప్పుడు ఉండట్లేదు. దాని గురించి చెప్తున్నారనమాట. లోపల శాశ్వతమైనది వీనన్నిటికీ మించి మన లోపల శాశ్వతమైనది ఒకటి ఉంది. అదే ప్రాణము, అదే ఆత్మ. అది ఇప్పుడు ఈ అశాశ్వతమైనది ఏంటి అంటే ఈ శరీరము. జ్ఞానం పొందిన వారు ఈ రెండిటినీ చూస్తారు. ఏది? ఒకటి మాయ, రెండవది మాయ కానిది సత్వస్తువు అని తెలుసుకుంటారు. అదే జ్ఞాని. జ్ఞాని ఎప్పుడు ఈ మధ్యలో ఉండి రెండిటినీ చూడగలుగుతాడు. నేను ఇక్కడే ఉంటాను, ఈ కూటస్థ చైతన్య స్థితి అంటే ఇది కనిపించదా అంటే కనిపిస్తుంది, కానీ ఇది పూర్తిగా కనిపించినా ఇది మాయ అని జ్ఞానంతో ఉంటాడు. అదే తేడా అన్నమాట. సామాన్య మానవుడికి ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలోనే ఇదే కంటికి కనిపించేదే నిజము, ఇటు పక్కన ఉన్నది కూటస్థ చైతన్యము, ఇది నాకేం కనిపించట్లేదు, నేను నమ్మను అంటాడు. అది సామాన్య మానవుడి స్థితి. జ్ఞాని యొక్క స్థితి చెప్తున్నారనమాట ఇక్కడ. అయితే దీనికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో చూద్దాం. ఇప్పుడు సముద్రం ఉంది అంటే అలలు లేకుండా సముద్రం ఉంటుంది, ఉండగలదు. కానీ సముద్రం లేకుండా అలలు అనేవి ఉండవు. అలలు ఉండాలి అంటే సముద్రం ఉండాలి, దానికి ఆధారభూతమే సముద్రము. అయితే సముద్రం అంటే ఏంటి? ఇక్కడ నిత్యమైన వస్తువు, నిత్యమైనది, శాశ్వతమైనది మన పరబ్రహ్మన్. అయితే అలలు అనేవి అనిత్యమైనది, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, శాశ్వతమైనవి కావు. అశాశ్వతంగా తాత్కాలికంగా సముద్రంపై వచ్చే మార్పులు. అయితే ఈ శాశ్వతమైన పదార్థం ఏదైతే ఉందో అది రెండుగా విభజించబడుతోంది. ఏంటిదది? ఏంటిదది? సత్ అసత్. మొత్తం అంతా పరబ్రహ్మమే. మనకు కనిపించే దృశ్యమాన ప్రపంచము, ఈ సృష్టి అంతా కూడా పరబ్రహ్మమే. కాకపోతే మనం ఎప్పుడైతే మన స్థితి తగ్గుతూ వస్తోందో, మనం ఈ స్థూలంగా మారుతున్నామో, ఇదే నమ్ముతున్నాము, ఈ కంటికి కనిపించేదే నమ్ముతున్నాము. అదే ఈ సత్ పదార్థము అసత్ పదార్థము అంటే ఏంటంటే
సత్ అంటే మార్పు లేనిది పరబ్రహ్మము. అసత్ అంటే మార్పు చెందేది, నిత్యం మార్పు చెందుతూ ఉంటుంది. మనం అక్కడ ఆ దేహం గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా 13వ శ్లోకాలో చెప్పారు. దేహినోస్మిన్ అనే ఆ శ్లోకంలో మన దేహం ఎప్పుడు మనకి నిత్యము కౌమారం, యవ్వనం, జర అంటే చిన్న వయసుతో పాటు శరీరము మార్పులు చెందుతూ ఉంటుంది. అది నువ్వు కాదు, నీ లోపల మార్పు చెందనిది ఒకటి ఉంది. అదే సత్ ఇక్కడ చెప్పింది, పరబ్రహ్మము. అసత్ అంటే ఏంటంటే మార్పు చెందేది, అదే ప్రకృతి. ఇక్కడ మనం సాంఖ్యం గురించి చెప్పుకున్నప్పుడు ప్రకృతి పురుషుడు గురించి చెప్పుకున్నాము. ప్రకృతి మనకి 24 తత్వాలతో కూడినది అని తెలుసుకున్నాము. అయితే ఇలా మన విషయ అవగాహన అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఎలా పర్సీవ్ చేసుకుంటున్నాము అనేది మన అవగాహన 2 రకాలుగా ఉంటుంది. ఏంటది ఆ పర్సెప్షన్ అనేది? అనులోమ, విలోమ. అనులోమ అంటే సరి అయిన అవగాహన, అంటే ద కరెక్ట్ పర్సెప్షన్ ఏంటి అంటే అది అనులోమ. విలోమ అంటే వ్యతిరేక అవగాహన, దానికి సరి కాని అవగాహన, అగెయిన్స్ట్, టర్న్డ్ అవే. అయితే పరమాత్మను ఎప్పుడైతే మనం భౌతిక పదార్థంగా చూస్తున్నామో అది విలోమ. ఈ మాయతో, భ్రమతో, అజ్ఞానంతో కూడుకున్నది అది విలోమ అంటే. దీని కారణంగా మన చుట్టూ జరిగేవి టెంపరీ చేంజెస్ నిజము అని నమ్మటానికి ఆ పర్సెప్ట్, దట్ వే ఆఫ్ థింకింగ్ ని విలోమ అంటున్నాము. అయితే ఎప్పుడైతే మన ప్రాణశక్తిని మనకు కంటికి కనిపించిన దానిని కూడా మన కూటస్థంలో స్థితంగా ఉంచినప్పుడు, అంటే మనం ఆ అన్ని తత్వాలకు మూలమైన ఆ మహాతత్వంలో లయమైనప్పుడు ఈ కంటికి కనిపించే ఈ పదార్థం అంతా కూడా పంచభూతాలతో నిర్మితమైనది, ఆ పరమాత్మ యొక్క మహాతత్వం నుండే ఇవన్నీ వచ్చినవి అని, అందులో లయమయ్యేవి అని ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుతామో అది ఆ పర్సెప్షన్, దట్ వే ఆఫ్ థింకింగ్ ఈస్ కాల్డ్ అనులోమ అని చెప్తున్నారు. ఏంటంటే మనకి కంటికి కనిపించేదే కాకుండా దీనికి అతీతమైనది ఒకటి ఉంది అని ఆ తెలుసుకొని అవగాహన మనలో ఏదైతే ఉందో దానిని అనులోమ అంటున్నారు. అంటే ఆ జ్ఞాని మాత్రమే ఈ సత్కి అసత్కి మధ్యలో ఉన్న ఆ మిస్టరీ ఏంటి, ఆ రహస్యం ఏంటి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాడు. సామాన్యుడైతే ఆ కంటికి కనిపించేదే నమ్ముతాడు. ఎందుకంటే ఇది మేనిఫెస్టెడ్ స్పిరిట్ అంటాం మనం. దీని క్రియేషన్ అంతా కూడా మేనిఫెస్టెడ్, కంటికి కనిపిస్తా ఉంది, స్థూలంగా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టెడ్. బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అన్మానిఫెస్టెడ్ స్పిరిట్. మనకి కంటికి కనిపించని సూక్ష్మ లోకాలలో కానీ ఆ అన్మానిఫెస్టెడ్ స్పిరిట్ అనేది ఒకటి ఉంది. అది తెలుసుకున్నవాడే జ్ఞాని. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ? అది తెలుసుకోనంత వరకు ఈ భ్రమలోనే ఉంటాడు మానవుడు. దీనివల్ల నిత్యము మనము విషయకాంక్ష, దుఃఖము వీటిలోనే కొట్టుకుంటూ ఉంటాం, ఒడ్డున పడిన చేపలాగా. ఒక జ్ఞాని, యోగి మాత్రమే సముద్రం ఏటైతే ఉందో ఆ అలలు అసత్ అని, అవి నిత్యమైన సముద్రము నుండే వస్తున్నాయని, ఆ సముద్రం యొక్క ఆ ఏకత్వాన్నే చూస్తూ ఉంటాడు. అది ఏకత్వ స్థితి నుండే ఈ ద్వంద్వత్వము వచ్చిందని గ్రహిస్తాడు. ఆ సముద్ర గర్భంలో ఉన్న స్టిల్నెస్ మీదే తనకి ఫోకస్ ఉంటుంది, సముద్రం మీదే తన దృష్టి ఉంటుంది, కానీ ఈ పైన అలలు మీద ఉండదు. అంటే ఏంటి? ఒక యోగి, ఒక జ్ఞాని ఎప్పుడు కూడా ఆ స్టిల్నెస్ స్టేట్ లో ఉంటాడు. అక్కడే ఉండి ఈ ఈ జరిగేవన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు, కానీ దాని మీద తనకి దృష్టి వెళ్ళదు. తన దృష్టి ఎప్పుడు ఆ సముద్ర గర్భంలోనే ఉంటుంది అని చెప్తున్నారు. ఆ జ్ఞాని అనేవాడు అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఆ స్టిల్నెస్ స్టేట్ లో ఉంటే, కూటస్థ చైతన్య స్థితిలో ఉంటే మరి ఏవి బాధ్యతలన్నీ వదిలేస్తాడా, కాషాయం కట్టుకుంటాడా అంటే మనకి యోగిరాజులే అంత నిదర్శనం. ఆయన చూపించారు ఉండి. ఒక ఫ్యామిలీ పర్సన్ గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకొని ఆయన ఒక డబ్బులు సరిపోతే సెకండ్ జాబ్ కూడా చేసి, ట్యూషన్లు చెప్పి, ఇంటి కుటుంబాన్ని వ్యవహారం అంతా చూస్తూ నైట్ అంతా సాధన చేసేవారు ఆయన.
ఆ లైఫే ఒక ఎగ్జాంపుల్ చూపించారు. జ్ఞాని యోగి అంటే బాధ్యతలు వదిలేస్తాడని కాదు, ఈ వాస్తవాన్నంతా తెలుసుకొని అందరికీ ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించి ఈ సమాజం అంతా వెర్రితలలు వేస్తూ ఉంటే ఆ సమాజంలో నేను ఒక జ్ఞానిని ఉన్నాను అని చెప్తాడు. అదే వాళ్ళే మహాత్ములు, మహాయోగులు. సో ఇది మనకి 16వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. సో దీంతో మనం ఈరోజు సెషన్ పూర్తి చేసుకుందాము. మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.